విషయాలు తెలుసుకోవాలని, అంత మంచి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది అని ఖచ్చితంగా మన అందరికి ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి నేను కోరుకునేది ఇదే. పవన్ కళ్యాణ్ గారికి జెడ్ కేటగిరీ ఇవ్వాలి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోరుకుంటున్నాను, అలాగే మోడీ గారిని కూడా కోరుకుంటున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది, సో ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ప్రజల మనిషి, ప్రజల కోసం మంచి చేసే మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని నేను చెప్తాను. రైట్ అండి. ఎస్, తిరుమలరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నమస్తే. ఎస్ సార్, చూస్తూ ఉంటాం కొంతమంది నాయకులు సరే హోదాల కోసం వస్తారు, మరి దేనికోసం వస్తారు అనేది అది పక్కన పెడితే కొంతమంది ప్రజాసేవ కోసం వస్తారు. అందులో ప్రముఖంగా చెప్పుకుని డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎందుకంటే ఆయనకి లేని పేరు కాదు, ఆయనకి లేని డబ్బు కాదు, కానీ అవన్నీ వదులుకుని ప్రజాసేవ కోసమే అధికారంలో ఉంటే మరింత చేయగలవనే సంకల్పంతో ఆయన వచ్చి రక్షణ ఉన్నా లేకపోయినా నేను చేసుకుంటూనే వెళ్తానని చాలా ధీమాగా చెప్తున్నారు. కానీ ఈరోజు మన్యం పర్యటనలో ఉన్న భద్రతా వైఫల్యం చూసి ఒక్కసారిగా అందరూ కూడా తీవ్ర భయాందోళన చెందుతున్న పరిస్థితి. సో అంటే మీరేం చెప్తారు సార్? ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్రైమ్ లైన్ యాజమాన్యానికి, మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే, చెప్పండి సార్. ఇది మొట్టమొదటిగా ఒక చిన్న స్టేట్మెంట్ తోనే మొదలు పెడదామండి. ఇది పూర్తిగా శాంతి భద్రతల విభాగము, ఇంటెలిజెన్స్ విభాగము 100% ఫెయిల్యూర్ అండి. అసలు ఒక అధినాయకుడు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకి పర్యటనకు వెళ్తుంటే మీరు ఏమేమి చర్యలు తీసుకోవాలనేది పోలీస్ మాన్యువల్ క్లియర్ కట్ గా ఉంటుందండి, ప్రోటోకాల్. ఎంతమంది సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ సెక్యూరిటీగా ఉంటున్నారు, ఏ స్థాయి అధికారులు సెక్యూరిటీగా ఉంటున్నారు, వాళ్ళ పేర్లు వివరాలతో సహా లిస్టు తయారు చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని డ్యూటీ అసైన్ చేసుకుంటారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయ నాయకులు ఎవరెవరు వస్తున్నారు, ఎవరు పవన్ గారి పక్కన ఉంటున్నారు, పవన్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. పవన్ గారు విషయం వచ్చింది కాబట్టి నేను పవన్ గారి మాట మాట్లాడుతాను. పవన్ గారి పక్కన ఏ స్థాయి రాజకీయ నాయకులు ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా లిస్ట్ రాసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రోటోకాల్ ప్రకారం జరిగేదేంటి చూసిన దాని తర్వాత కార్యకర్తలు అంటే ఆయన ఎవరన్నా స్పెసిఫైడ్ కార్యకర్తల్ని, లోకల్ కార్యకర్తల్ని గనక వీళ్ళని అలౌ చేయమని లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారము ప్రతిదీ పేపర్ మీద రాసుకుని రక్షణ చర్యలు చేపట్టే ఈ పోలీస్ యంత్రాంగం ఈ పర్యటనలో తెలుసు, చాలా సెన్సిటివ్ ఏరియా అని తెలుసు. ఈ పర్యటనలో ఒక వ్యక్తి నేను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి కూంబింగ్ నక్సల్స్ కూంబింగ్ వాడే డ్రెస్ తో ఆయన ఎంటర్ అయిపోయి ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి టోటల్ సెక్యూరిటీ ఆయనే కంట్రోల్ చేసుకున్నాడు, ట్రాఫిక్ నియంత్రణ కంట్రోల్ చేసుకున్నాడు, రూట్ మ్యాపింగ్ లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి చిన్న విషయంలో కూడా తన కమాండ్ తీసుకుంటామంటే అసలు పోలీసులు నిజంగానే తెలియక చేసినట్టు ఎలా అనుకుంటాం సార్? ఒక అధికారి పేరు తీసుకుని మీరు లిస్ట్ లో పెట్టినప్పుడు మిగతా అధికారులు ఈ లిస్టు ఈ కొత్తగా పేరు వినపడుతుంది, ఇతను ఎవరు అని ఆ మాత్రం తెలియదండి వీళ్ళకి? లోకల్ అధికారులు కానీ, పై అధికారులు కానీ, ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర లిస్ట్ ఉంటుంది కదా సార్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరు అని చెప్పి ఆ లిస్టు కూడా చూడరండి వీళ్ళు. ఈ విషయాన్ని పక్కన పెట్టుకొని అతను వేరే అంటే రీసెంట్ గా తెలిసిన పోలీస్ విచారణలో తెలిసింది ఏంటంటే ఒక వైసీపీ నాయకుని కారు డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నట్టుగా తెలియొచ్చింది, ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇంతకు ముందు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద పోలీసు ఫోన్ ద్వారా బెదిరింపులు జరిగినాయి. హోమ్ మినిస్టర్ గారికి కూడా ఫోన్ కాల్స్ అదే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులు జరిగినాయి. వాళ్ళని ఏం చేశారంటే మతి స్థిమితం లేని వ్యక్తిగా పరిగణిస్తూ అతను ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. అసలు ఏ చిన్న విషయాన్ని కూడా అతి జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన ఇంటెలిజెన్స్ వ్యక్తులు వీటిని రెక్కీల కింద ఎందుకు గమనించట్లేదు? అసలు పవన్ కళ్యాణ్ గారిని అతను రూట్ మ్యాప్ కూడా క్లియర్ కట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోగలిగాడంటే బహుశా బై మిస్టేక్, వాళ్ళ ఆలోచన ఏముందో ఎవరికి తెలియదు. అతను ఇప్పుడు అబద్ధం చెప్పవచ్చు గాక, కానీ ఎప్పుడైనా నిజం బయటపడుతుంది. ఆయన కిడ్నాప్ చేసి ఉండొచ్చు, ఆ వెహికల్ ని రూట్ మ్యాప్ ఆయనే చూశాడు కాబట్టి కిడ్నాప్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని ఎందుకు ఎంత సీరియస్ గా తీసుకోలేదు అర్థం కావట్లేదు. అది కూడా సంఘటన జరిగి వారం రోజులకు బయటపడింది ఆయన ఐపీఎస్ కాదని చెప్పేసి. అంటే కనీసం ఆ రోజు కాదు, ఆ మరుసటి రోజు కూడా కాదు.
ఈ వ్యక్తి ఎవరు, మన రూట్ మ్యాప్, మనం రాసిన రూట్ మ్యాప్ ని ఎందుకు చేంజ్ చేశాడు అనేది కూడా ఆలోచన చేయరండి. ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర పెట్టుకొని మరో పక్కన కేంద్రం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారి థ్రెట్ ఉందని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయి అంటున్నారు. మరి రిపోర్ట్స్ ఉన్నప్పుడు మీరెందుకు జెడ్ కేటగిరీని కల్పించు బ్లాక్ క్యాట్ కమాండోస్ తో మీరు 3 ఇంచుల భద్రతని ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు? ఇవన్నీ చూస్తుంటే కేవలము ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా 100% స్ట్రైక్ రేటుతో మంచి విజయాన్ని సాధించి ఈ రోజు అనుక్షణం పేరు తెచ్చుకునే పనులే చేస్తున్నారు. ఒక ఓడ సీజీలు చేయడం దగ్గర నుంచి గంజాయి వ్యవహారాలు పట్టడం దగ్గర ప్రతి విషయంలోనూ ముందుకెళ్తున్నారు. దీన్ని బట్టి మేము ఇప్పుడు అనుమానించాల్సింది ఏంటంటే కూటమిలో ఇతర పార్టీలు కూడా మేము అనుమానించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత మీమాంసగా ఉన్నారు? ఎందుకు ఆలోచన చేయటం లేదు? ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు? ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని బ్లాక్ క్యాట్ కమాండ్ లో ఎందుకు అరేంజ్ చేయలేదు మీరు? ఇప్పుడు వరకు ఆ డీజీపీ గారు చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒక ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఉంటారు, మన రాష్ట్ర డీజీపీ గారు ఉన్నారు. అంటే వాళ్ళు నేను బ్లేమ్ చేయడం కాదండి, ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఎవరిని నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటారు. కానీ డ్యూటీల్లో జరిగిన తప్పులు నేను ఇప్పుడు ఎత్తి చూపించాను. నేను అడిగిన ప్రతి పాయింట్ కి వాళ్ళ దగ్గర సమాధానం ఉందంటే లేదండి, ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. అంతకుముందు విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ గారి మీద కూడా ఇదే రకమైన పరిస్థితికి అటువంటి చర్యలు లేవు. అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తున్నట్టంటే మేము తప్పితే మీరు తప్పితే మేము వేరే అంటే కులానికి సంబంధించిన నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కుల నాయకుడు కాదు. అది జస్ట్ ఆయన పుట్టిన ఆ కాపు కులంలో పుట్టారంతే. ఆయన ఎప్పుడు చెప్తారు నాకు అందరూ కావాలని, మేము అదే చెప్తాము. మేమందరం కూడా పనిచేసేది కాపునాడు తరఫున కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరితో కలిపి రాజ్యాధికారం పొందాలని దిగదెత్తున్నాం. అటువంటి వ్యక్తి మాకు బడుగు బలహీన వర్గాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్సూచిలాగా కనబడ్డారు. ఆయన ఒక నాయకుడు కనబడ్డారు. ఒక రంగ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా అందరికి నాయకుడు కనబడుతున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. అదే రకంగా ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన సాధించిన విజయమే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల 15 సీట్లలో ఆయన విజయం సాధించడానికి కారణమయ్యాడు. అక్కడ ఎమ్మెల్యేలు మీ ఆవేదన కనిపిస్తోంది తిరుమలరావు గారు. ఒకటి మీ ఆవేదన అయితే కనిపిస్తోంది, ఖచ్చితంగా అది భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. బట్ కులాల మ్యాటర్లు, సెన్సిటివ్ మ్యాటర్లు అలాంటివి వద్దులేండి. ఎందుకంటే ఒకటి మీరు చెప్పినట్టుగా ఆయన ఒక ప్రాంతానికో ఒక కులానికో దీనికో నాయకులు కాదు. అంటే కేవలము ఒక రాధాకృష్ణ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారి మీద రెగ్యులర్ గా జరుగుతున్నాయి. మిగతా ఏం జరగట్లేదు. అసలు భద్రతా వైఫల్యం రెగ్యులర్ యాక్టివిటీ మీద జరుగుతుంది. రీసెంట్ గా మనం చూడండి, పాపం ఎస్సీ ఎంపీడీఓ గారి మీద దాడి జరిగింది. ఏం కంట్రోల్ ఉంది సార్? లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఏమున్నట్టండి ఆంధ్ర రాష్ట్రంలో? ఎక్కడికి పోతున్నారు? ఎంత మంచి మీకు విజయాన్ని అందజేసిన ప్రజలకి ముందర రక్షణ కావాలి. అటువంటి అధికారులకు రక్షణ లేకపోతే మామూలు ప్రజానీకానికి రక్షణ ఎక్కడ ఉందంటారు? ఒక ఉప ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన పరిస్థితి కనబడితే రేపొద్దున దీన్ని రెక్కీ కింద తీసుకోవాలి సార్. మనం వాళ్ళ అవకాశం కోసమే చూస్తున్నారు. ఆ అవకాశం కోసం చూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను వినియోగించుకుంటున్నాను, దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆయనకి తత్వర రక్షణ బ్లాక్ క్యాట్ కమాండోలతో సహా జెడ్ కేటగిరీ రక్షణ కల్పించాలి. ఆయన దగ్గరికి ఎవరిని ఊరికి వెళ్లే పరిస్థితి కనిపించొద్దు. నేను ఒక డ్రెస్ వేసుకుని నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా సార్? అవును, ఇప్పుడు అదే ప్రశ్న. ఎందుకంటే పర్యటన ఆద్యంతం ఇందాక పవన్ గారు చెప్పినప్పుడు కూడా నాతో కూడా సెల్ఫీ తీసుకున్నారు, వచ్చి నాతో కూడా ఐపీఎస్ సెల్ఫీ తీసుకుంటే అప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నేను అంత పట్టించుకోలేదు, నా దృష్టికి వచ్చిందని చెప్పారు. అంటే మొత్తం పర్యటన ఆద్యంతం ఎవరికి అనుమానం రాకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరికీ. ఎస్ భాను గారు, ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అటు మోడీ గారు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనం ప్రత్యేకించి ఏం చెప్పకర్లా. ప్రత్యేకించి ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దేశవ్యాప్తంగా కూడా ఏ ఎన్నికలు జరిగినా ఈయన ప్రబంధం ఏంటో కూడా ఆయన స్వయంగా ఒప్పుకుంటున్న పరిస్థితి. ఇటు రాష్ట్రంలో కూడా అధికారులకు రావడానికి ఆయన చేసిన కృషి ఏంటో అందరికీ తెలిసిందే. సో ఎందుకంటే ఈ భద్రతకు సంబంధించి పదే ప్రశ్నగా మిగులుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి అనుకోవాలి. సో ఇలాగ ఇప్పుడు తిరుమలరావు గారు చెప్పినట్టుగా అనేక రకాలుగా ఒక్క నిమిషం అశ్విని గారు మాట్లాడదు గారు, భాను గారు మాట్లాడండి. ఐపీఎస్ డ్రెస్ వేసుకొని కూమింగ్ ప్రకారం కూమింగ్ అన్నట్లు వెహికల్ తీసుకొని రావడం అంటే చాలా బాధాకరమైన విషయం సార్ ఇది. దీనిపైన పూర్తిగా
ఆ, ఎలాంటి ఇది లేకుండా దీనిపైన విచారణ చేపట్టాలి. ఎక్కడున్నా ఎంతవరకు పోయినారో వారికి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తుండేది ఇంతకు ముందు కూడా మొద్దు సీనా అనే వ్యక్తి పరిటాల రవి గారిని ఇదే రకంగా ఇది కాసి చంపివేయడం జరిగింది. ఆ రకంగా జరగకూడదు. దాంట్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని విడిచిపెట్టడం కాదు, అదే విధంగా ఇంతకు ముందు ఎవరిపైన ఏమైనా జరిగినప్పుడు వారు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, వారు ఏ రకంగా ఇది చేశారు అనేది చూడాలి. దానిపైన కఠిన శిక్షలు విధించాలి, పూర్తి లోతుగా విచారించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు కూటమి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు డైనామిక్ గా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల ఇబ్బందులు గమనిస్తున్నారు. ముగ్గురు మూడు కోణాలుగా, ఒకటి మా సీఎం గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదే విధంగా లోకేష్ బాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముగ్గురు మూడు భాగాలుగా పంచుకొని రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది అని చెప్పేసి రాష్ట్రం పైన వాళ్ళు పేద ప్రజల్లోకి వెళ్ళి విచారణ చేస్తూ పేద ప్రజలకు కొమ్ము కాస్తూ వాళ్ళ సాధక బాధకులు వింటూ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే దానికి ఒక విలువ ఉంది. అలాంటిది పోలీస్ వ్యవస్థలో ఏ రకంగా ఇది జరుగుతుందని మాకు కూడా అనుమానంగా ఉంది. దీనిపైన సీఎం గారిని కూడా కోరుతున్నాము, దీనిపైన పూర్తిగా విచారించి ఇది ఒక్కరితో పోయేది కాదు. ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమి నాయకులు ముఖ్యమైన నాయకుల్ని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. డెఫినెట్ గా అదే చెప్తుంటే ఇప్పుడు నాయకుల పర్యటన